హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక నిజమైన భయానక సంఘటనతో వచ్చాను. అందరూ సంతోషంగా ఊహించుకునే ప్రేమ ప్రయాణం ఒక పీడకలగా ఎలా మారిందో, ఆ చీకటి రాత్రి ఆ పర్వతాల మధ్య ఏం జరిగిందో ఈరోజు కథలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీరు ఊహించని ట్విస్టుంది. ఢిల్లీలోని ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో నివసించే కార్తీక్ ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపే కార్తీక్ జీవితంలో ఒక్కసారిగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన అతడి జీవితాన్ని మలుపు తిప్పుతుందని, అతడిని ఒక భయంకరమైన నరకంలోకి నెడుతుందని అప్పుడు కార్తీక్కు ఏమాత్రం తెలియదు. కార్తీక్కు రోజూ సాయంత్రం వేళ ఇంటి మేడమీద కూర్చోవడం అలవాటు. అక్కడ కూర్చుని ఫోన్ చూడటం, పాటలు వినడం లేదా చదువుకోవడం చేస్తుండేవాడు. 2024లో ఒకరోజు సాయంత్రం కార్తీక్ మేడపైకి వెళ్ళినప్పుడు తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న మరో ఇంటి మేడ మీద ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె పేరు శృతి. వయస్సు సుమారు 21 ఏళ్ళు. అప్పటివరకు శృతిని చూసినా ఎప్పుడూ అంత గమనించలేదు. కాని ఆ రోజు మాత్రం కార్తీక్ ఆమని చూస్తూ ఉండిపోయాడు. శృతి కూడా తన లోకంలో తాను ఉంటూ కార్తీక్ను గమనించింది. ఇద్దరి కళ్ళూ కలిశాయి. ఒక చిన్న చిరునవ్వు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఇద్దరి మధ్య మేడమీద నుంచే ప్రేమ చిగురించింది. మాటలు లేవు, కాని చూపులతోనే ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. కార్తీక్ మిత్రులు కూడా ఆ విషయం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కార్తీక్ ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు కాబట్టి ఆ వార్త ఊరంతా పాకిపోయింది. ఎట్టకేలకు ఒక వర్షం కురుస్తున్న రోజు కార్తీక్ తన ప్రేమను వ్యక్తపరచాలని నిర్ణయించుకున్నాడు. శృతితో పాటు ఆమె వదిన కూడా అక్కడే ఉండేవారు. ఆ వదిన శృతికి మంచి తోడుగా ఉండేది. ఒకరోజు కార్తీక్ ధైర్యం చేసి శృతికి తన ప్రేమను చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. అప్పటినుండి వారిద్దరి ప్రేమాయణం రహస్యంగా మొదలైంది. కొన్ని నెలల తర్వాత కార్తీక్ మరియు శృతి తమ ప్రేమను మరింతగా ఆస్వాదించాలని ఒక ప్రణాళిక వేశారు. వదినను తోడుగా తీసుకుని నైనితాల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శృతి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సన్నిహితురాళ్లతో కలిసి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయల్దేరారు. నైనితాల్లో వారి పర్యటన చాలా అద్భుతంగా సాగింది. అందమైన పర్వతాలు, చల్లని గాలి వారిద్దరి కలల లోకం. ఆనందంగా గడిపిన ఆ పర్యటన చివరలో వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కార్తీక్ వెనక్కి చూస్తే ఎవరూ లేరు. భయం, ఆందోళనతో వెంటనే శృతి ఆమె వదిన ఉన్న చోటికి పరుగెట్టాడు. వారికి జరిగిన విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోదామని ప్రయత్నించాడు. ఇంతలో ఆ నల్ల వ్యక్తి, ఆ స్త్రీ ఇద్దరూ వారి వైపు రావడం కనిపించింది. ఆ స్త్రీ మూర్తీభవించిన దుష్టశక్తిలా ఉంది. ఆ వ్యక్తి శృతి వదినను బలంగా నెట్టేశాడు. ఆ దుష్టస్త్రీ శృతి గొంతు పట్టుకుని గాలిలోకి లేపింది. కార్తీక్ భయంతో వణికిపోయినా తనకి తెలిసిన కొన్ని ప్రార్థనలు చదవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దాన్ని భరించలేక ఆ దుష్టశక్తులు చీకట్లోకి మాయమయ్యాయి. ఎలాగోలా కార్తీక్, శృతి మరియు ఆమె వదిన హోటల్కు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం వెంటనే అక్కడి నుండి ఢిల్లీకి పారిపోయారు. ఢిల్లీకి తిరిగి వచ్చాక కార్తీక్ తన ప్రేయసి శృతి క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని మెసేజ్ చేశాడు. కాని అప్పుడు ఒక ఊహించని షాక్ తగిలింది. శృతి అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ను తీవ్రంగా హెచ్చరించాడు. నీకు నా చెల్లెలె ఎవరో తెలియదు, మళ్లీ తన జోలికి వస్తే బ్రతకనివ్వను అని గట్టిగా చెప్పాడు. శృతి కూడా తాను కార్తీక్ను గుర్తుపట్టలేనని, అతను తనను వేధిస్తున్నాడని అబద్ధం చెప్పి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. కార్తీక్ కుప్పకూలిపోయాడు. రాత్రుళ్ళు కలలో అదే దుష్టస్త్రీ, ఆ వింత వ్యక్తి కనిపించేవారు. అదంతా మోసం అని ఆ స్త్రీ అంటుంటే, నిన్ను నా వెంట తీసుకువెళ్తాను అని ఆ వ్యక్తి భయపెడుతున్నాడు. కార్తీకిప్పుడు అర్థం చేసుకున్నాడు, ఆ నైనితాల్ పర్యటనలో శృతి ప్రేమ కూడా ఒక మోసం మాత్రమేనని. తనను, తన ప్రేమను ఒక బలహీనమైన మాయలో ఇరికించి ఆ శక్తులు తన జీవితాన్ని నాశనం చేస్తున్నాయని అతడికి అర్థమైంది. ఆ దుష్టశక్తులు ఎందుకు తనను టార్గెట్ చేశాయో, శృతికి ఈ కథతో సంబంధం ఉందో లేదో ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కార్తీక్ ఒక భయంకరమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు. ఆ కలల నుంచి బయటపడలేక, ఆ మోసపూరిత ప్రేమను మర్చిపోలేక నరకమనుభవిస్తున్నాడు. ఈ కథ మనందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే, తెలియని ప్రాంతాల్లో, అర్ధరాత్రి వేళల్లో అపరిచిత శక్తుల పట్ల, అలాగే వ్యక్తుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ఆకర్షణ అనేది కొన్నిసార్లు ప్రాణాంతకమైన మాయగా మారవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు మరిన్ని ఇలాంటి భయంకరమైన, ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.